నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి. విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిర్దేశిత గడువులోగా అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టీకరణ. అమరావతిపై వైసీపీ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉందన్న తెనాలి శ్రవణ్ కుమార్. విధానపరమైన ప్రకటనలు చేసే అర్హత సజ్జలకు లేదని స్పష్టీకరణ. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి సర్కారుపై విరుచుకుపడ్డ మేయర్ భాగ్యలక్ష్మి. ఏపీ బీజేపీలో అసలు సిసలైన కార్యకర్తల హవా నడుస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా అందించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ జీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగు, హిందీ భాషల్లో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. గత 9 నెలల కాలంలో ప్రధాని మోడీ 2 సార్లు విశాఖపట్నం వచ్చారని, ఇది విశాఖపట్నం పట్ల ఆయనకు ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తోందని అన్నారు. వేదిక మీద జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కృషి చేసినటువంటి మన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మార్చిలో మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని సారథ్యం సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సారథ్యం సభ సందర్భంలో అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు, మిత్రుడు, జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, జాతీయ బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సారథ్యం సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రత్యేకంగా విశాఖపట్నం విషయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి. మిత్రులారు, భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 9 నెలల కాలంలో 2 సార్లు మీ విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం కానీ, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారు, ఈ సంవత్సరం జనవరి 8 నాడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలకు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారని మనం అంతా కూడా గ్రహించాలి. అదేవిధంగా జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో 3,80,000 మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల్సి ఉంటుంది. మిత్రులారా,
అదేవిధంగా అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, అన్నిటికీ మించి నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్రుల యొక్క విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదైతే ఉందో దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ 1,35,000 కోట్లతో ప్రారంభించేటువంటికి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా పార్టీలకి నాయకుడు లేడు. నాయకుడు ఉంటే విధానం లేదు, విధానం ఉంటే ఉద్దేశం లేదు, ఉద్దేశం ఉంటే కార్యకర్త లేడు, కార్యకర్త ఉంటే ఆ పార్టీకి కార్యక్రమం లేదు. ఈ విధంగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నాయకుడు ఉన్నారు, ఒక విధానం ఉంది, ఉద్దేశం ఉంది, కార్యకర్త ఉన్నాడు, కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెన్నెముకగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా గుర్తించాలి మిత్రులారా. नड्डा जी, देश के बाकी अन्य पार्टियों में किसी के पास नेता है तो नीति नहीं, नीति है तो नियत नहीं, नीति है तो कार्यकर्ता नहीं, कार्यकर्ता है तो कार्यक्रम नहीं। लेकिन ये केवल और केवल भारतीय जनता पार्टी ही है जिसके पास नेता भी है, नीति भी है और नियत भी है, कार्यकर्ता भी है और कार्यक्रम भी है। ఈ విధంగా నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చింది మిత్రులారా. భారతీయ జనతా పార్టీని ముచ్చటగా 3వసారి అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నడ్డా గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. నడ్డా గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి ఇక్కడ విషయం ప్రస్తావించా. నడ్డా గారు అధ్యక్ష బాధ్యతలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎందుకంటే నడ్డా గారి హయాంలో, నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సోమ వీర్రాజు గారు శాసన మండలి సభ్యుడు అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ అయ్యారు. ఈ రోజున ఒక సామాన్య కార్యకర్త విశాఖపట్నం నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించినటువంటి అభిమాన యువ నాయకుడు మాధవ్ గారు నడ్డా గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక కార్యకర్తను ఎంపిక చేస్తే ఈ రాష్ట్రంలో భాజపా కార్యకర్తలందరూ కూడా ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షులు అయినట్లుగా కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ 26 జిల్లాల్లో సారథ్యం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా పూర్తి చేశారనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అధ్యక్ష नड्डा जी, आपके नेतृत्व में कार्यकर्ताओं में ऊर्जा बरती है। आपके नेतृत्व में आंध्र प्रदेश में भाजपा कार्यकर्ताओं की पहचान की गई। भाजपा ने मुझ जैसे सामान्य कार्यकर्ताओं को सांसद का टिकट दिया और मुझे केंद्र मंत्री बनाया। आंध्र प्रदेश में एक और कार्यकर्ता को राज्य में मंत्री बनाया गया। एक कार्यकर्ता आज राज्यसभा सदस्य है और एक कार्यकर्ता विधान परिषद के सदस्य है। आज जब से एक पार्टी कार्यकर्ता को आंध्र प्रदेश भाजपा अध्यक्ष का चुना है।
भाजपा आंध्र प्रदेश अध्यक्ष बनाए गए कार्यकर्ता ने आप सारथ्य के नाम से आंध्र प्रदेश के 26 जिलों में यात्रा निकाली और सभी कार्यकर्ताओं ने खुद को प्रदेश भाजपा अध्यक्ष के रूप में देखकर खुशी महसूस की। नड्डा जी, आपने अखिल भारतीय विद्यार्थी परिषद से अपने राजनीति के जीवन की शुरुआत एक कार्यकर्ता के रूप में की। संगठन की शक्ति ही राष्ट्र की शक्ति है। आपने हर निर्णय को कार्यकर्ता केंद्रित और राष्ट्र हित में किया। भाजपा को विचार को आपके नेतृत्व में हम सभी आगे बढ़ाने का कार्यकर्ता करेंगे। जय हिंद, जय भारत। ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అసలైన శిశులైన భాజపా కార్యకర్తల హవా నడుస్తుంది. దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన నాయకుడైనటువంటి మాధవ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించి అఖిల భారత పార్టీకి మనం బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 86% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 2026 జూన్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాన్ని చేపట్టిన జిఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ పనులను ఆపకుండా నిరంతరాయంగా కొనసాగిస్తోందని ప్రశంసించారు. మిగిలిన 14% పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. వలస దగ్గర ఉన్నటువంటి రోడ్ ఒక 4 కిలోమీటర్స్ ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వైజాగ్ సిటీ నుంచి సింహాచలం BRTS రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ 15 నుంచి వైడనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. వేపగుంట NAD దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ GVMC వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దొరతోట రోడ్ జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది. వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్ గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్ట్, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటే వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా. సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్ గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాము. ఇంకోటి బీచ్ కారిడార్ కూడా. బీచ్ కారిడార్ అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్లాన్ లో ఒక విజనరీ ఒక ఆప్షన్ కింద అది ఆయన పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అలైన్మెంట్ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నామో ఆ మోటివ్ తీసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రోజు బీచ్ రోడ్డు తాలూకు అలైన్మెంట్ ను కూడా వాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని DPR వేయడానికి గడ్కరీ గారు కూడా NH డిపార్ట్మెంట్ నుంచి అగ్రి అయ్యారు కాబట్టి దాన్ని DPR కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం. ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది. సో బీచ్ కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో, అలాగే ఈ 7 పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది. యాక్చువల్ గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం
ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఒక ఆయువు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరంకి, విశాఖపట్నంకి సెంటర్లో ఉన్నటువంటి ఏరియా, అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేశాం. మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు, కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని 4 పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఇంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ కూడా ఉండదు. నాకు గత 14 నెలల్లో రాష్ట్రంలో, దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను, లోపల బయట అన్ని కూడా చూశాను. ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఇంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్ తో దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ లో కూడా ఎయిర్పోర్ట్స్ ని ఒక కీలకమైనటువంటి లాజిస్టిక్ ప్లాన్ లో ఒక అంశంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. సో అన్ని అలైన్ అవుతూ ఖచ్చితంగా జూన్ నాటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై తీవ్రమైన విష ప్రచారం చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పడం వైసీపీ నక్కజిత్తులకు నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో వైసీపీ నాయకుల వైఖరి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ న్యూస్ కాంక్లేవ్ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కట్టాలంటూ కొత్త భాష్యం చెప్పడాన్ని శ్రవణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు, నవ్వుపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మనం అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? గతంలో తాడేపల్లి గుమస్తాగా, తాడేపల్లి ప్యాలెస్ గుమస్తాగా పేరు పొందాడు. ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆలోచించాడని, 2024కి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని, ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. 2014-19 మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అసలే రాష్ట్రం చిన్నదైపోయింది, ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు, రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి, గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి, కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని 2019 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు. నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పి మాటలు ఏమైనాయి? అధికారం రాగానే 3 నెలల్లో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, రకరకాల కమిటీలు వేసి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన, 3 రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ మాటల్లోని గూఢార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు యూసఫ్ నీతి కథల్లో కానీ, పంచతంత్రం కథల్లో కానీ నక్క జిత్తులు అనే మాట వస్తుంది. నక్క లాంటి తెలివితేటలు లేదా నక్క తోలుకు కప్పుకున్న తోడేళ్ళలాగా మాట్లాడినగా అర్థం మనకు అర్థమవుతుంది. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు హడావిడి పర్యటనలు తప్ప డయేరియా వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలేవీ కనపడడం లేదని మండిపడ్డారు.
మంత్రుల హడావిడి పర్యటనలు తప్ప డయేరియా వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలేవీ కనబడడం లేదని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ డయేరియా వ్యాప్తికి కారణం అన్న దానిపై ప్రభుత్వం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు సరికదా, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆక్షేపించారు. బాధితులు ఫోన్ చేస్తే కనీసం 108 కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. వారికి సరైన వైద్యం అందించేంత వరకు వైసీపీ బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళు నోటుకొచ్చింది ఏదో మాట్లాడుతున్నారే తప్పితే గాని అసలు ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఎందుకు వచ్చింది, ఇంతమంది ప్రాణాల మీదకి ప్రమాదం ఎందుకు వచ్చింది అన్నది ఇంతవరకు అక్కడ ఏ రకమైన హెల్త్ బులెటిన్ అన్నది విడుదల చేయటం జరగలేదు. ఎందుకంటే వినాయక చవితి పందుల దగ్గర ఫుడ్ తిన్నారు, దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారు, దాన్ని తినడం మూలాన ఇలాగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందని ఫస్ట్ రోజు 11 కేసులు వచ్చిన రోజు చెప్పిన మాట ఇది. కానీ సాయంత్రానికే 100 మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి. అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం గాని, లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం గాని, లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయటం గాని, హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు, 2 గదులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న యూపీహెచ్సి సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు. అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు, అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అవి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా ఈరోజు విజయవాడ నగరంలోన ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షన్ ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 244 మంది ఈరోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ గాని, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చికెన్ సెంటర్లు ఇవన్నీ మూవిచ్చినారు గాని మద్యం షాపులు యథేచ్ఛగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెరిచి ఉంచడం ఏంటి? అక్కడ నిన్న అప్పలరాజు గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చినారు. అప్పలరాజు గారు, నేను, విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి, అమ్మా మద్యం షాపులు మూయించండి అమ్మా, మా ఊళ్ళకి పనిపాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లలో రూపాయి ఉండకుండా తీసుకుపోయి అక్కడ మద్యం తాగుతున్నారమ్మా, మద్యం షాపులు మూయించండి అమ్మా అని గొగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్ళు. వీళ్ళు మాత్రం ప్రజల ఆరోగ్యం మీద కన్నా వీళ్ళ ఆదాయం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నది ప్రత్యక్షంగా కనబడుతుంది. నిన్న శుక్రవారం రాత్రి నరసింహ అనే ఒక వ్యక్తి, 38 ఏళ్ల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లోన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు, పిల్లలు ఉంటారు. వాళ్ళ 4గురికి డయేరియా వచ్చింది, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈయన ఒక్కడే పైన ఉంటాడు. డోర్ టు డోరు వెళ్లి చూస్తున్నాము అన్న వాళ్ళు మరి 4 రోజుల నుంచి ఆయన కూడా అదే డయేరియా తోటి బాధపడుతున్నాడు, అదే డయేరియాతో ఉన్నాడు. మరి ఆ మనిషిని ఎందుకు వీళ్ళు పికప్ చేయలేదు, ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకురాలేదు? ఆ మనిషిని నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సరే డెత్ అయ్యాడు, డయేరియా వల్ల డెత్ అయ్యాడా అంటే కాదంటున్నారు. ఎందుకు డెత్ అయ్యాడంటే ఆయన మద్యం తాగి చచ్చిపోయినాడు అంటున్నారు. మరి మద్యం షాపులు ఎందుకు మీరు తెరిచుంచారు? మద్యం షాపులు మీరు తెరిచుంచబట్టే కదా మద్యం తాగి ఆయన చనిపోయినాడు. అయితే ఇదేనా ఒప్పుకోండి, లేకపోతే అదేనా ఒప్పుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సన్నం అవుతుంది గాని పరిపాలన అన్నది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడింది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన యూపీహెచ్ సెంటర్స్ 11 కొత్త సెంటర్లు అన్నది విజయవాడ నగరంలో కొత్తగా 11 సెంటర్లు. ఎందుకంటే జీజీహెచ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆసుపత్రులు, ఓల్డ్ జీజీహెచ్ గాని, న్యూ జీజీహెచ్ గాని దూరభారంగా ఉంటుంది. ప్రజలకు దగ్గరలోనే హాస్పిటల్ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో యూపీహెచ్ సెంటర్స్ అన్నది కొత్తగా 11 పెట్టాము. పాతవి 29 ఉంటే అవి కూడా అన్ని ఆధునీకరించి అన్నిటిలోన డాక్టర్లను పెట్టి, అన్నిటిలోన ఏఎన్ఎంహెచ్లు పెట్టి, హెల్త్ సెక్రటరీలను పెట్టి ఎంతో చక్కగా అన్ని రకాల టెస్టులు చేపించి అన్ని రకాల మెడిసిన్స్ ఉంచి ఎంతో చక్కగా హాస్పిటల్ నిర్వహణ అన్నది ఉండేది. కానీ ఈరోజు పూర్తిగా విజయవాడ నగరంలోన యూపీహెచ్ సెంటర్స్ మాత్రం నిర్వీర్యమైనాయి. ఈరోజు అందులో డాక్టర్లు కరువైనారు, ఏఎన్ఎంలు కరువైనారు, మెడిసిన్స్ కరువైనాయి. ఆ యూపీహెచ్ సెంటర్స్ నుంచి ఉన్న మెడిసిన్సే నిన్న
ఆ శిబిరాల దగ్గరికి తరలించారు. అందులోన కాలం చెల్లిన మెడిసిన్స్ ఉన్నాయి. అయ్యే మెడిసిన్స్ ప్రజలకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి పరిపాలన వెళ్ళిపోతుంది, ప్రజలు ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయన్నది గమనించాలి. ఇంత దారుణమైన పరిస్థితుల దేవాలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా గనిరెడ్డి త్రినాథ్, సభ్యులుగా బి కార్తిక్, సిహెచ్ నాగలక్ష్మి, నల్లం గంగాధర్రావు, ఏ హైమావతి, ఎం శ్రీనివాసరావు, ఎం రఘుబాబు, బి లక్ష్మి, కె వీర వెంకట రామశాస్త్రులచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, భీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దసరా, శివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భీమవరం మండలం భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు చదువుకోండి, ఎవరు వారి పేరు చదువుకోండి. పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. భీమేశ్వర స్వామి దేవాలయం ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. చైర్మన్ గా గనిరెడ్డి త్రినాథ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కమిటీ సభ్యులు చైర్మన్ గారు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని, మరి ఈ కమిటీ వచ్చిన తర్వాత దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిత్యం భక్తులకి మంచి దర్శనాలు అందజేసి ప్రతి సామాన్య భక్తులకు కూడా దర్శనం అందేలాగా చేసి పండుగ సందర్భాల్లో దసరా ఉత్సవాలకి, శివరాత్రి మహోత్సవాలకి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, మరి మేము మీ మీద నమ్మకంతో ఈ దేవాలయ ట్రస్ట్ బోర్డు నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా బాధ్యతగా పనిచేసి మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచి హిందువులు అన్ని రంగాల్లో కూడా ముందుంటారు, హిందూ దేవుళ్ళు అంటే పవిత్రత ఉంటుందనే ఆలోచన వచ్చే విధంగా మీ భక్తులకు కలగజేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ ట్రస్టీ బోర్డు పేరు సభ్యులందరికీ కూడా పేరున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చైర్మన్ గారికి అందరిలో తెలియజేస్తున్నాను. ధర్మకర్తగా గనిరెడ్డి త్రినాథ్ గారు కమిటీ సభ్యులకి ప్రత్యేకించి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గుడి చాలా ఫేమస్, అందరికీ తెలుసు మన విజయవాడ పట్టణంలో. అలాంటి భీమేశ్వర స్వామి గుడికి, అతి పురాతనమైన గుడికి ఒక ధర్మకర్తగా కమిటీ సభ్యులుగా ఉన్న అందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశీస్సులతో, భీమేశ్వర స్వామి ఆశీస్సులతో సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పాటించి ఇది ఏదైతే ధర్మ మండలి ఉందో వాటికి కట్టుబడి పనిచేయాలి ఈ కమిటీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరున కమిటీ సభ్యులకు, ధర్మకర్త ఎన్నికైన మన గనిరెడ్డి త్రినాథ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. నూతనంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి
అధ్యక్షుడిగా మరి ప్రొఫెసర్ రామాంజన్ గారు అలాగే స్వాతంత్ర గారు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మన గన్నెటి శ్రీనాథ్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరి మనందరికీ తెలిసిన వ్యక్తి, అలాగే వాటితో పాటు మరి రైతులను కూడా నియమించడం జరిగింది. మరి ఈ పురాతనమైనటువంటి దేవాలయాన్ని చాలా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. చాలా మంది భక్తులు దాతలు ముందుకు వస్తున్నారు. మరి కమిటీ వారు శ్రద్ధ పెట్టి శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో మరి ఈ భవన గుడి ప్రాంగణాలు ఉన్నాయి, అలాగే గుడిని, అలాగే అక్కడ పూర్వం వాహనాలు పెట్టడానికి ఒక భవనం ఉండేది. ఐదు మధ్యది బిజినెస్ దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవుతున్నాం. ఈ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు శ్రీ దివ్యేశ్వర స్వామి ఆలయంకు ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినటువంటి భక్తులకు మా శాసనసభ్యులు ప్రొఫెసర్ రామాంజన్ గారికి, సీతామహాలక్ష్మి గారికి, మా పెద్దలు ఎన్టీ పాల్సాద్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే తెలుగుదేశం గురించి ఈ పేరు భీమవరం పట్టణానికి ఎంత ఖ్యాతో మనందరికీ తెలుసు. మనకంట వివిధ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భీమేశ్వర అంటే భీమవరం అని చెప్పి అందరికీ తెలుసు. అటువంటి గుడిని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి శాసనసభ్యులు సీతామహాలక్ష్మి గారు, సారయ్య గారు నన్ను నేను రాజకీయంగా ఏ పదవులు చేసినా ఈ రోజున కొంచెం విశ్వాసంలో ఉన్నాను. చేసి అభివృద్ధిలో కూడా పాల్పంచుకోమని చెప్పేసి నాకు ఈ బాధ్యత శాసనసభ్యులు గారికి, సీతామహాలక్ష్మి గారికి, సారయ్య గారికి ఆ సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పక్కా ప్రణాళికలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా కుట్రతోనే సేఫ్ క్లోజ్ పేరుతో మూసేశారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న ఈ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు తనకు కావలసిన వారికి వీటిని కట్టుబెట్టి జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటేనే పే ఫర్ ప్రాజెక్ట్ అని ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తగా ప్రైవేట్ వారికి అమ్మేస్తూ అలాంటిదేమీ లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండగ వస్తే మనం రొటీన్ గా పేపర్లోనూ టీవీల్లోనూ చూసేటటువంటి ప్రకటనలు ఏంటి? వినాయక చవితి సందర్భంగా మెగా సేల్, దసరా సందర్భంగా మెగా సేల్ ఆఫర్లు 30%, 50%, 90%. మన దగ్గర ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం, ఒక ఆఫర్ ప్రకటించడం, తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాడు. ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానిక? మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న హోంమంత్రి, ఆ ముందేమో మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం, పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు, ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం. ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు స్టార్ట్ చేస్తున్నారా? మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీఆర్ స్కూల్స్, వాటిని ఇచ్చేస్తారా? ఆల్రెడీ హాస్పిటల్స్ ఎలాగో ఇచ్చాడని చూస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు. టూరిజం డిపార్ట్మెంట్ లో ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏముంది? ఇంకా రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగ్, దాన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తే గొడవ చేస్తారని ఆగున్నారు, కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఒక డిపార్ట్మెంట్కి దుకాణం, ఒక డిపార్ట్మెంట్కి తాళం వేశారు. ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు, మెడికల్ కాలేజ్ మీద పడ్డారు, ఆరోగ్యశ్రీ మీద పడ్డారు. పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా, మరింత ముమ్మరంగా
ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవటం సిగ్గు లజ్జ ఉందా? ఆ మాట్లాడే మంత్రులకు ఎవరికైనా అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేది మీకెందుకు ప్రభుత్వం? మరి మీరు కూడా రిజిగ్నేషన్లు ఇచ్చేసి ఎవరైనా కన్సల్టెంట్లు పెట్టుకోండి, వాళ్ళ డిపార్ట్మెంట్ రన్ చేస్తారు కదా ప్రైవేట్ గా. ఆ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారమ్మా? మీరు ఓ దళిత కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ టీచర్ గా పనిచేసిన మీరు పేదలు ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉంటే నువ్వు వచ్చి సమర్థిస్తూ మాట్లాడతావా? సిగ్గుగా అనిపించడం లేదా? దీనికానికి మంత్రి చేసింది, దీనికానికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది ప్రజలు. నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి నీ తాపత్రయం తప్ప మరొకటి కాదు. మీ పేషీల్లో ఏదో జరుగుతుందని చెప్పి ఈనాడులో వార్తలు రాశారు. మీ పేషీ రికమెండేషన్ ద్వారానే మొన్న ఎవరికో పెరోల్ వచ్చిందని చెప్పి కూడా బాకాలు ఊదేటటువంటి మీడియాలోనే వార్తలు వచ్చినాయి. అంటే మీ మంత్రి పదవికి ముప్పు ఉంది కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి తీసేస్తారన్నటువంటి భయంతో మీరు ఈ రోజు వచ్చి పీపీపీ మోడల్ని సమర్థిస్తా ఉన్నారు. సిగ్గుగా అనిపించడం లేదమ్మా? పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వడం లేదు? మీరు మంత్రిగా అన్ఫిట్. అసలు మీరు గాని ఆరోగ్య శాఖ మంత్రి గాని బోత్ ఆర్ యూ అన్ఫిట్. ఎందుకు పనికిరారు మీరు ఇద్దరు కూడా. నాకు తెలిసి మీకు కానీ ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కూడా ఇలాగే అమ్మేసేవారేమో మీరు. ఎటు వెళ్తుంది గవర్నమెంట్? ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రానికి అంత ఆదాయం లేదు. మరి మీరు చేస్తున్నటువంటి అప్పులేంటి? ఈ 2,15,000 కోట్లు 15 నెలల్లో మీరు అప్పు చేశారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? మీకు నచ్చిన బిల్డింగ్లు మీకు నచ్చినట్టు చేసుకోవడానికి, ఎంత అప్పు చేయడానికైనా మీరు వెనుకాడరు. పేద విద్యార్థులకి మంచి చేయడానికి, పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించడానికి, ఒక క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ తయారు చేయడానికేమో మీ దగ్గర ఆదాయం లేదా, డబ్బులు లేవా? ఏం మాట్లాడుతున్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి. విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్దేశిత గడువులోగా అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టీకరణ. అమరావతిపై వైసీపీ తీరు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు ఉందన్న తెనాలి శ్రవణ్ కుమార్. విధానపరమైన ప్రకటనలు చేసే అర్హత సజ్జలకు లేదని స్పష్టీకరణ. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి సర్కారుపై విరుచుకుపడ్డ మేయర్ భాగ్యలక్ష్మి. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.